ఒక మీమర్ నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఒక యాక్టర్ అయిన ఒక అబ్బాయి గురించి చెప్పేదే ఈ ఈ యొక్క వీడియో అయితే. తను ఎవరో కాదు, మౌలి. అండ్ రీసెంట్గా మనందరికి అంటే దీని ముందు వెబ్ సిరీస్లు తీసాడు. 90s బయోపిక్ ఉంది, దాని ముందు హాస్టల్ డేస్ ఉంది. ఈ రెండు వెబ్ సిరీస్గా వచ్చింది. కానీ ఒక షార్ట్ ఫిలింగా అనుకొని తర్వాత ఓటీటీకి డైరెక్ట్గా రిలీజ్ చేద్దాం అనుకొని, ఈ రెండు కాకుండా డైరెక్ట్ హాల్కి రిలీజ్ చేసిన మూవీ ఏదన్నా ఉందంటే లిటిల్ హార్ట్స్ ఏంటంటే ఒక ఇద్దరు క్యారెక్టర్స్ అంతే, అఖిల్ అండ్ కాంచయని. వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఈ స్టోరీ. అంటే ఏం లేదు, ఇద్దరు ఎంసెట్ ఫెయిల్ అయ్యి లాంగ్ టర్మ్ ఇది కోచింగ్ తీసుకుంటారు కదా, దాని మీద నచ్చేది కదా. నాకు తెలిసి జస్ట్ 32 డేస్లో అరౌండ్ 2.5 crore బడ్జెట్తో పెట్టి ఈ 4 daysలో అరౌండ్ 16 crores మనీ జనరేట్ చేశారంటే అది మామూలు విషయం కాదు. అండ్ దానికి ఇప్పుడైతే ప్రజెంట్ బుకింగ్స్ కూడా చాలా అంటే చాలా బీభత్సంగా ఉన్నాయి. నేను అంటే ఆఫ్టర్ ఈ నగరానికి ఏమైంది, ఆ తర్వాత జాతిరత్నాలు, ఆ తర్వాత అంతలా నేను ఎక్కువ నవ్వుకున్న ఏదైనా మూవీ ఉందంటే అది ఖచ్చితంగా లిటిల్ హార్ట్స్ అని చెప్తాను. దీంట్లో మెయిన్గా ఏంటంటే మన హీరో అఖిల్ హీరో పేరు అండ్ హీరోయిన్ పేరు కాంచాయని. మన హీరోకి ఫ్రెండ్ మధు అని ఉంటాడు. ఆ మధు క్యారెక్టర్ చేసిన జయకృష్ణ ఉన్నారు. లిటరల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ టైమింగ్ రీసెంట్గా నేను చూసిన దాంట్లో నాకైతే చాలా బాగా అనిపించింది. వీళ్ళ యాక్టింగ్ పరంగా ఏది రోత అస్సలేం ఉండదు. ఈచ్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే ఉంటుంది. అండ్ మధ్యలో కాంచాయని బ్రేకప్ సాంగ్ ఉంటుంది. ఇలాంటి బ్రేకప్ సాంగ్ నాకు తెలిసి మీ లైఫ్లో ఎప్పుడూ చూడరు. అలాంటి బ్రేకప్ సాంగ్ అప్పుడెప్పుడు ఆర్యా 2లో బ్రేకప్ సాంగ్ విన్నాను. అంత బీభత్సంగా. నెక్స్ట్ ఇదే అది బీభత్సమైన లవ్ ఫెయిల్, ఇది బీభత్సమైన మన మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి అయితే ఈ మూవీ అయితే చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ మూవీ అయితే సూపర్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాజు కనకాల ఈ సినిమాలో చనిపోడు. అదైతే గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది, మౌలి చెప్పింది. ఇట్స్ రియల్లీ ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ డైలాగ్ ఏంటంటే, అబ్బాయిది ఏముంది, స్ట్రాంగ్గా ఉంటే ఏం పీకేది ఏమి ఉండదు, అమ్మాయి స్ట్రాంగ్గా ఉంటే పెళ్ళి అనేది కూడా ఈజీగా అయిపోతుంది. మందేముంది అబ్బాయిలది, పెద్దగా అనుకునే కానీ ఏం చేయదు, కానీ అమ్మాయి మాత్రం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా పెళ్ళి అవుద్ది అనే విధంగా ఒక డైలాగ్ అయితే ఉంది. టాప్ నాచ్ అది సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది. అండ్ ఇలా బ్రేకప్ అండ్ వాళ్ళ చిన్న చిన్న సంభాషణలు, ఆ కోచింగ్ సెంటర్లో జరిగే సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మీరు ఈచ్ అండ్ ఎవరి థింగ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రీసెంట్గా అయితే నేను చూశాను, లాస్ట్లో ఒక టైటిల్ లాగా వచ్చింది, నైటీ అమ్మాయి చెడ్డీ అబ్బాయి అనే విధంగా ఒకటి రీసెంట్గా పోస్టర్ కూడా వచ్చింది. అది నేను మన మీమ్స్ పేజ్లో అయితే చూశాను. అది చూసి నాకు చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ, అంటే ఏదో తెలియని ఫీల్. మన పక్కన ఉన్న ఒక అతను ఒక మీమర్ వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఒక మంచి యాక్టర్ అయినారంటే అది మామూలు విషయం కాదు. అండ్ మనలో ఒకటి అయ్యాడనే విషయం నాకు అదైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ లిటిల్ హార్ట్స్ గురించి మీరు ఏమనుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకున్నంత వరకు అయితే బాయ్.